దీపారాధనకి నియమాలు లేవు. ఎవరైనా మతాలకు సంబంధం లేదు, ఎవరైనా దీపారాధన చేయొచ్చు, ఎక్కడైనా దీపారాధన చేయొచ్చు. చెరువులు, వాగులు, కుంటలు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటి వాటిలో కూడా దీపారాధన చేయొచ్చు, ప్రతినిత్యము చేయొచ్చు. దీపారాధనకి ఎటువంటి పట్టింపు లేదు. రోగాలు, నొప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అలానే దిష్టి దోషాలు తగ్గుతాయి. మరొకటి, మట్టి పెడతలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యి కానీ, లేకపోతే ఆవాల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసి, కొబ్బరి నూనె వేసినా దీపారాధన చేసేసి మనిషికి తనకు తానైనా ఎదుటివారు పెద్దవారు ఉంటే వారి చేత దిష్టించుకుంటే వారి దోషాలన్నీ తొలగుతాయి. దీపంలో చాలా రకాలు ఉంటాయి, అందుకని దీపారాధన చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన ఆరాధించాల్సిందే. చూడండి, మీరు ప్రతి మతంలో కూడా అగ్నితో సంబంధించింది ఉంటుంది. అవును, ఒక్కో దాంట్లో క్యాండిల్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో దీపారాధన ఉంటుంది, ఒక్కో దాంట్లో ఇంకోటి ఉంటుంది, కానీ కాగడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి అగ్నితో సంబంధించిందే. అగ్ని అంటే మనలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఎవరైనా వెలిగించాలనుకుంటే ప్రతి ఒక్కరు అగ్గిపుల్లైనా వెలిగించండి, రోజుకొకటైనా సరే.